బొత్స సత్యనారాయణ గారిది కూడా జనసేన వాళ్ళు మీటింగ్ పెట్టారని 1, 2 సిట్యుయేషన్స్‌లో బొత్స సత్యనారాయణ గారు ఈ సంవత్సరం గాని, నెక్స్ట్ ఇయర్ గాని జనసేనలోకి మారబోతున్నారు. ఏదైతే కాపు సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి, ఏదైతే అక్కడ శ్రీకాకుళం గాని, విజయనగరం ఆ జిల్లాలో ఒక మంచి పట్టున్న నాయకుడు. ఓట్స్ అన్నీ జనసేనకొస్తాయని జెప్పేసి మనం వింటున్నాం గదా! బొత్స సత్యనారాయణ గారు మారే అవకాశాలున్నాయంటారా? ఇక్కడ రాజకీయాలివి. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు అసెంబ్లీలో విజయమ్మ గారిని గురించి కూడా మాట్లాడారు అవును. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు. అవును. సో, అదే పార్టీకెళ్లారు కదా! ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఉండేవాళ్ళు కదా! విజయమ్మ ఆ పార్టీకి. ఆ అవును. పార్టీలో ఆయనెళ్లి సర్వీస్ చేశాడు. తర్వాత మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళా స్టిల్ ఇక్కడ అక్కడే ఉన్నాడు. ఎల్‌ఓపి ఉన్నారిప్పుడు. మళ్ళా అదే జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టాడో, అదే జగన్మోహన్ రెడ్డి నా తండ్రి సమానుడైన బొత్స గారని చెప్పి ఆయన ఇది చేయటం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన పార్టీ మారటం అనేది పెద్ద విషయం కాదసలు. ఓకే. ఎందుకంటే గతంలో పార్టీ మారి వచ్చిన వాళ్ళే కదా! సో, తిట్టడం చాలా తిట్టారు. అదే నోటితో మళ్ళా పొగిడించుకున్నాడు. ఆయన తిట్టాడు. వాళ్ళతోనే మళ్ళా పొగిడించుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడండి. మళ్ళా నేను నాకు వాళ్ళతో అవసరం ఉంటే నేను అట్లాగే ఉంటాను. మంచిగానే హ్మ్. ఉంటానన్నట్టు. ఆయనకు అవకాశం కోసం ఈయనెళ్ళాడు. ఈయన అవసరం ఉంది కాబట్టి ఆయన ఉంచుకున్నాడు. సో, ఈయనకి ఇప్పుడు రేపొద్దున అక్కడ అవకాశాలు లేకపోతే బొత్స గారికి వేరే పార్టీకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎంతసేపు మునిగిపోయే నావలో ఎవడు ఉండాలనుకోరు కదా! అవును. ఆల్రెడీ అది పుట్టి మునిగిపోతుంది. సో, అక్కడ ఉండరు. సో, హ్మ్. అవకాశాలు ఇప్పుడు నేను ఆ పార్టీలో మినిస్టర్‌గా చేశాను. నేను అక్కడే ఉండాలి అనే ఆలోచన వాళ్ళకెందుకుంటది? అవును. ఉండదు. అంటే ఏదో టైమ్ పాస్ లాగా ఇది నే ఏదో ఒక 5 ఏళ్ళు నాకక్కడ అవకాశం వచ్చింది. వాడుకున్నాను. సో, నెక్స్ట్ ఇంకో పార్టీ వాళ్ళేమైనా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారే గానీ, సో, వాళ్ళ పబ్లిక్‌కి నేను పనికొచ్చే నన్ను నమ్ముకున్న నాయకులకో, కేడర్‌కో నేను ఇది చేయాలి అనే రాజకీయాలు కాదు కదా! ఇప్పుడు అవును. బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళేమో విడుదల రజనీ కావచ్చు, రేపు పొద్దున ఇప్పుడు వీళ్ళందరూ గూడా చూసుకుంటున్నారు. కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ ఏముంటుందా అనేది చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఆహ్, ఒకవేళ ఏదైనా స్కాముల్లో ఇప్పుడు ఇరుక్కున్నా, ఏదైనా జరిగినా జగన్మోహన్ రెడ్డి ఏం భరోసా ఉండదు. అవును. ఇప్పుడు వైఎస్ భారతిరెడ్డి గారి పిఏని అరెస్ట్ చేస్తే ఏమైనా చేయగలుగుతున్నారా? లేదు. ఏం లేదు గదా! ఆయన నిరూపించుకునేదానికి కూడా ఎలాంటి అంటే ఒక అరెస్ట్ అయ్యారు. చాలామంది ఆయన మాటలు విని ఓపెన్‌గా ఎలాంటి బూతులు మాట్లాడారు. అవును. మీడియా పరంగా. సోషల్ మీడియా అంతా ఆ రకంగా ఉండింది. సో, వాళ్ళందరూ ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు. సో, ఏమి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు వాళ్ళందరినీ? హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కూడా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు మినిస్టర్సు. రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐపీఎస్‌లు ఎంతమంది, ఐఏఎస్‌లు ఎంతమంది ఇరుక్కున్నారు. సో, వాళ్ళ గురించి ఏం చేయగలుగుతున్నాడు? అవును. ఇంతమంది ఇరుక్కున్నప్పుడు రేపొద్దున మనం ఇంకా దీనిలోనే ఉంటే, మనం ఇంకా ఎన్ని బాధలు పడాలో. సో, దీనికన్నా మనం మారిపోవటం బెటరు. అంటే ఎప్పుడు వచ్చినా రాజశేఖర్ రెడ్డి గారు ఒక సీఎం అయిన దగ్గర నుంచి అదొక పరిపాటి అయిపోయింది. ఐఏఎస్‌లు జైలుకెళ్ళటం అనేది. అవునా? అంతే కదా! హ్మ్. ఐఏఎస్‌లు అందరూ స్కాముల్లో ఇరుక్కుంటున్నారు కదా! ఓకే. రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ నుంచి వాళ్ళే స్కాముల్లో ఇరుక్కొని వీళ్ళకి అడిగిన చోటంతా సంతకాలు పెట్టి వాళ్ళు జైల్లో ఎళ్లారు కదా! హ్మ్. కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు కదా! అది కొడుకు ఇదొచ్చిన తర్వాత అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అదే జరుగుతుంది. హ్మ్. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది సస్పెండ్ అయ్యి ఉన్నారు. అవును. ఎంతమంది అది జైల్‌లో 'జట్వాని' కేస్‌లో ఉన్నారు. చూసాం. జత్వాని కేసులో చూసాము. ఇట్లాగా బెవరేజింగ్ ఇచ్చేసిన వాళ్ళు కూడా అందరూ అవును. పరిస్థితులు అలాగే హ్మ్. ఉన్నాయి. మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏమంటున్నారంటే ఒ వచ్చిన ఒక 6 మంత్స్‌లోనే ఇంత వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వం మీద రాలేదో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద వచ్చాయనేది సిగ్గుపడాలన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కలలు కనటం అనేది ఎక్కువైపోయింది. హ్మ్. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేది నడిచేటప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదనేది నువ్వు ప్రజల్లోకొచ్చి కనుక్కోవాలి. నువ్వు ప్రజల్లోకి రాకుండా నువ్వు ఇంట్లో కూర్చొని కలగంటున్నావా? ఓకే. ప్రజల్లోకి ఎక్కడొచ్చావు నువ్వసలు? ఏ రకంగా ఎక్కడైనా ఎళ్తే లండన్ ఎళ్తన్నాడు. హ్మ్. లేకుంటే బెంగుళూరు ప్యాలెస్‌కెళ్ళి కూర్చుంటున్నాడు. కానీ ఎక్కడ నువ్వు ప్రజల్లో తిరిగావా? ఇప్పుడు తిరుగుతానంటున్నారుగా. తిరిగినప్పుడు మాట్లాడు. తిరిగేటప్పుడు గూడా నువ్వు పరదాలు కట్టుకొని ఎళ్తాడేమో చూడాలి. అది గూడా ఆశ్చర్యం. ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్నానని. ఇదివరకు 5 ఏళ్ళు పరదాలు కట్టుకొని ఎళ్ళాడు. చెట్లు నరకడం అయన్నీ. చెట్లు నరకడము, ఇంకోటి 3 కిలోమీటర్లకు గూడా హెలికాప్టర్ ఎళ్ళాడు. హ్మ్. ఇప్పుడు ఈయన ఎట్లా ఎళ్తాడనేది గూడా జూడాలి. అంటే ప్రజలకి ఇవన్నీ అనుమానాలు రావా? ఇప్పుడు అవును. నువ్వు పరదాలు కట్టుకొని వస్తా ఎల్ వస్ వెళ్తున్నావా ప్రజల దగ్గరికి?
నువ్వు 5 ఏళ్ళు నువ్వు ప్రజలను కలవాలా, ఇప్పుడు నీకు ప్రజలు ఎట్లా గుర్తొచ్చారు? ఓకే. అంటే నీకు రాజకీయం ఇంట్లో లేకుండా, అంటే ఒక సీఎం పోయిన తర్వాత, సీఎం పదవి పోయిన తర్వాత నీకు రాజకీయ ఇది ప్రజలు గుర్తొచ్చారా? ఓకే. ఇవన్నీ ప్రజలు కూడా చూస్తారు కదా. సో ఖచ్చితంగా ఆయన వెళ్ళిన తర్వాత కానీ తెలియదు ఎంత వ్యతిరేకత ఆయన మీద వస్తుంది అనేది. సో నువ్వు గతంలో ఏమీ చేయకుండా నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏమని మాట్లాడతావు? నువ్వు నీకు ఇచ్చిన 5 ఏళ్ళ అవకాశాన్ని నువ్వేమీ చేయలేదు. ఒక రాజధాని లేదు, 3 రాజధానులు అన్నావు. నీ ప్యాలెస్లో ఏంటి, నీవేంటి? నువ్వు నీకన్నా ఇప్పుడు ప్రభుత్వం బాగా ఉంది. ఏదైతే సూపర్ 6 అన్నారో అవి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతానే ఉన్నాయి. ఇది సూపర్ 6 విషయానికి వచ్చినట్లయితే నీకు 15,000 నీకు 15,000 అని చెప్పిన వ్యక్తి ఆ 15,000 మొత్తం గాలికే ఎగిరిపోయినానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సూపర్ 6లో 15,000 నీకు 15,000 అనేది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తానన్నమాట నిజమే, కాదనట్లేదు. చేస్తానని చెప్తున్నారు కదా, ఈ జూన్ జూలైలో ఇస్తారని చెప్పారు కదా. సో దాని గురించి రివ్యూ మీటింగ్లు అన్నీ అయ్యాయి. సో ఆ పథకం స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అది ఫస్ట్, అన్న ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాడు అని భారతి రెడ్డి గారు వెళ్ళి ప్రచారం చేశారు. అవును, అప్పుడు అది అందరూ చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి చెప్పిన మాటని నెరవేర్చలేనప్పుడు నువ్వు ఈరోజు నువ్వు చేసిన తప్పులకి మళ్ళీ ఇప్పుడు ఎత్తి చూపించాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ మేము చేస్తామని చెప్పాం, చేస్తాం. నువ్వు ఇంకా అది 5 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అన్నాడు ఆయన. అన్నప్పుడు ఒక్కళ్ళకని చెప్పి కట్ చేసేసాడు. ఆ ఒక్కళ్ళలో కూడా 2,000 కట్ చేశాడు. 2,000 కట్ చేసి 13,000 ఇచ్చాడు. ఆ 2,000 ఏంటంటే బిల్డింగ్ బాత్రూములు మరమ్మతుకు అని చెప్పేసి ఆ 2,000 కట్ చేయటం జరిగింది. అది కూడా పిల్లల దగ్గర తీసుకోవటమే కదా అయ్యింది. అవును. అంటే నువ్వు చేయని దానికి రేపు పొద్దున ఇక్కడ స్టార్ట్ అవ్వబోతుంది. అందుకని నువ్వు వెటకారం, ఆ మాట నువ్వే అన్నది. ఎవరైతే భారతిరెడ్డి గారు అన్నారో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి అన్న డబ్బులు ఇస్తాడమ్మా, ఏంటి 45 సంవత్సరాల నుంచే పెన్షన్ ఇస్తాడని చెప్పింది. అవును. 45 ఇయర్స్ తర్వాత నుంచే ఫంక్షన్ వచ్చేస్తుంది. జగనన్న ఆలోచించాడు, 45 సంవత్సరాల తర్వాత లేడీస్కి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, వాళ్ళకి విటమిన్ డెఫిషియన్ వచ్చేస్తుంది, వాళ్ళు పని చేసుకోలేరు, అందుకే జగనన్న 3,000 ఇస్తాడు అని చెప్పింది. ఎక్కడిచ్చాడు? ఆ మాట చెప్పింది ఆవిడే కదా. అవును. ఇవ్వలేదు కదా. ఈ రోజున సూపర్ 6 ఏవేవైతే చెప్పారో 3 సిలిండర్ పథకం వచ్చేసింది. ఇది ఉచిత బస్సు వచ్చి ఉగాది తర్వాత నుంచి ఉచిత బస్సు వస్తుంది. ఫీజు కూడా జూన్ జూలైలో స్టార్ట్ అయిపోతుంది. ఇంత చక్కగా జరుగుతుంది. రైతులకి ఆల్రెడీ 20,000 రూపాయలు ఇస్తాననేది అది ఇస్తామంటున్నారు. ఇంకా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు అనేది అది స్టార్ట్ అయింది. అవును. అది స్టార్ట్ అయింది. అది ఒకే రోజు ఒకేసారి 20 లక్షల ఉద్యోగాలు ఎవరు కల్పించలేరు. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.